నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఆసరా సంస్థ నిర్వహించే వరల్డ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డే బుక్లెట్ను ఆవిష్కరించిన తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి, పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం. త్వరలో రాబోయే ఎన్నికల కోసం పట్టణంలో కేంద్ర భద్రతా బలగాలచే కవాతులను నిర్వహిస్తున్నాం. పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద శివాలయాన్ని ముస్తాబు చేయిస్తున్న ఆలయ ధర్మకర్త ఎత్తుకొడ తాతాజీ. ఇఫ్కో రీజనల్ జనరల్ బాడీ మెంబర్లుగా ఎన్నికైన వెలిశెట్టి నరేంద్ర, మైలవరపు గోపాలకృష్ణలను అభినందించిన వైసీపీ యువనేత కొట్టి విశాల్. నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాం. డిఆర్డీఏ అసిస్టెంట్ వర్క్ మేనేజర్ లక్ష్మి. ఈ నెల 15వ తేదీన ఆసరా సంస్థ నిర్వహించే వరల్డ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డే సందర్భంగా జిల్లాలో సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని డీఎస్పీ డిఎస్ఆర్ విఎస్ఎన్ మూర్తి తెలిపారు. గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆసరా సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డే బుక్లెట్ను డీఎస్పీ మూర్తి, సిఐ సుబ్రహ్మణ్యంలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసరా సంస్థ అధ్యక్షుడు కొడాలి రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో సైబర్ నేరాలు అదుపుకు ఆసరా సంస్థ ద్వారా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ బత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనకి గతంలో ఆస్తి దొంగతనాలు ఇట్లా జరిగేవి, ఇంకా అదర్ క్రైమ్స్, ట్రెడిషనల్ క్రైమ్స్ జరిగేవి. ఇప్పుడు వచ్చేదంతా కూడా సైబర్ క్రైమ్స్ తాలూకా అఫెన్స్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో చాలా చదువుకున్న వాళ్ళు కూడా ఆ సైబర్ దీనికి సంబంధించి ఇల్లిటరేట్స్ లెక్క ఉంటుంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. నార్మల్గా వీళ్ళు ఏం చేస్తారంటే రకరకాల పద్ధతులు వాడి మోసం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ జాబ్ ఫ్రాడ్స్ ఉంటాయి. జాబ్ ఫ్రాడ్స్లో లింక్ పెడతాం, ఆ లింక్లో మీరు ఇచ్చేసి మొత్తం చేయండి అంటే మనం అంతా నింపేసినాక వాడైతే చెప్తూ ఉంటాడు. అట్లా ఒక 5-10 మినిట్స్ మనతో మాట్లాడేసరికి మనం అసలు విషయం మర్చిపోయిన తర్వాత వాడి దీంట్లోకి వెళ్ళిపోతాం. టోటల్గా వెళ్ళిపోయినాక వాడు చెప్పినవన్నీ మనం చేయడం మొదలు పెడతాం. అందులో అప్పుడు ఏం చెప్తాడంటే మీకు ఇదంతా ఎట్లా నింపిన తర్వాత ఓటీపీ వస్తుంది, అది కూడా చెప్పండి అంటే చెప్పేస్తుంటారు. నెక్స్ట్ ఈ ఓఎల్ఎక్స్ ఉంటుంటుంది. ఓఎల్ఎక్స్లో వస్తువులు అమ్మకానికి పెడుతుంటారు, వాళ్ళు ఫ్రాడ్ చేస్తుంటారు. అట్లాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే టాస్క్ గేమ్స్ అని ఉంటాయి. టాస్క్ గేమ్స్ అంటే ఏదో ఒక టాస్క్ ఇస్తాడు మనకి, దాంట్లో మీరు ఈ రకంగా చేయండి చేస్తే మీకు ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి అట్లా వాడు చెప్పింది చేస్తూ ఉంటారు. చేసినాక ఒక 5,000 వస్తుంది, లేదంటే నెక్స్ట్ ఇంకో 6,000 వస్తుంది. అట్లా ఒక 5, 6, 7, 8 ట్రాన్సాక్షన్స్ వచ్చే వరకు అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది. సో ఇంకా అట్లా మనకు వస్తాయి కదని చెప్పేసి మీరు ఇంకా చేస్తూ ఉంటారు. చేసేసరికి అమౌంట్ వస్తుంది కానీ అందులో కనబడుతుంది, స్క్రీన్ మీద కనబడుతుంది, బట్ మీ అకౌంట్లో చేరదు. ఇంకా అక్కడి నుంచే ఎప్పుడైతే మీ డబ్బు అంతా అందులో పోయిందో వాడు ఏం చేస్తాడంటే ఇంకా ఆ నెంబర్ మరి పని చేయదు. అట్లా చేస్తూ ఉంటాను. చేత అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు ఆన్లైన్ బ్యాంకింగ్ అని చెప్పేసి. వాళ్ళు బ్యాంకర్స్ కూడా మనకి ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఉన్న మేజర్ అమౌంట్ అంతా మీ మెయిన్ అకౌంట్లో ఉంచుకోండి. మీరు ఏమైనా ఆన్లైన్ పర్చేజ్లు అవి చేయాలనుకుంటే ఒక సపరేట్గా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని లేదా ఫోన్పేలో డబ్బులు పెట్టుకొని లెస్సర్ అమౌంట్ పెట్టుకొని ఉంచుకొని దాని ద్వారా మీరు ఆన్లైన్ పర్చేజ్ ఏమైనా చేసుకోండి అని తప్పించి మెయిన్ అకౌంట్ని చేయొద్దని అంటారు. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా సైబర్ వాళ్ళు చెప్పేది కూడా జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఎవరు ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, పోలీసులు కానీ మరొకటి కానీ. ఎంత చేసినప్పటికీ కూడా మోసాలు జరుగుతుంటాయి. కాబట్టి మంచిది అంటే వీలైనంత వరకు మనం ఈ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఓటీపీ డిస్క్లోజ్ చేయడం మేము చూస్తున్నాం. ఓటీపీ డిస్క్లోజ్ చేసి చాలా డబ్బు పోగొట్టుకుంటున్నారు. సో ఓటీపీ డిస్క్లోజ్ చేయకూడదు. అన్వాంటెడ్ ఇవి వస్తుంటాయి లింక్స్, దాని మీద క్లిక్ చేసిన దగ్గర ఇంకేదో వస్తుంది. అవి 2. మూడోది ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ ఏం చేయాలనుకుంటే లెస్సర్ అమౌంట్ అని ఒక అకౌంట్ పెట్టుకుని దాని ద్వారా చేసుకోవడం సేఫ్ అని నాలో మేము గమనించినవి. మార్చ్ 15th వరల్డ్ కన్స్యూమర్ డే సందర్భంగా ఆసరా
అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి మేము వెస్ట్ గోదావరి టీంకి లీడ్ చేస్తున్నాను. నేను ప్రెసిడెంట్ని. రోజు రోజుకి కూడా సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. దాని మీద అనేక కార్యక్రమాలు చేపట్టాలి అనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ టేకప్ చేశాం మేము. దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క చర్యలు, వాళ్ళు చేసేటటువంటి సహకారం చాలా అవసరం. ఈ సైబర్ నేరాలు అరికట్టవలసిన రోజు రోజుకి కొత్త పంతలు దొక్కుతున్నాయి. ఈ సైబర్ నేరాలు డిపార్ట్మెంట్కి ఒక సవాల్గా మారినటువంటి ఈ సందర్భంలో మేము కూడా మా వంతుగా పబ్లిక్లో కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. దానికి డిపార్ట్మెంట్ వారి యొక్క సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారం కోరుతూ మాకు ఇంకా సహకరించవలసిందిగా, సమాజానికి సైబర్ నేరాలను అరికట్టవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. మార్చి 15 వరల్డ్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ డే. వినియోగదారులు ప్రతి ఒక్కరు వినియోగదారులే. మనం కొనేటువంటి ప్రతి వస్తువు మీద కూడా హక్కు మనకు ఉంటుంది కాబట్టి మనకి న్యాయమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి వస్తువును మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకు జరిగిన అన్యాయాన్ని కూడా మన సంబంధిత ఆఫీసు వర్గాల వారికి తెలియజేసినట్లయితే మనకి న్యాయం చేకూరడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి మార్చి 15న మరి సైబర్ నేరాల మీద మేము చేసేటువంటి ఈ కార్యక్రమం మరి సెల్ ఫోన్ ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ అనేక రకాలైనటువంటి నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాలు రోజు రోజుకి కొత్త వరవడితోటి జరుగుతున్నాయి. మనం ఈరోజు బ్యాంకులో అకౌంట్లో క్యాష్ చూసుకుంటే ఇవాళ చూస్తే అరగంట పోయిన తర్వాత మన క్యాష్ నుంచి ఎంతో కొంత మిస్ అవ్వడం, మనం ఎక్కడైనా డెబిట్ క్రెడిట్ కార్డులు ఇచ్చినప్పుడు ఆ కార్డులోను నంబర్ని వాళ్ళు సేవ్ చేయడం, దాని ద్వారా మరి ఈ రకమైనటువంటి చర్యలు వాళ్ళు పాల్పడడం, మనం అమౌంట్ మిస్ అవ్వడం, మరి ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని మనం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. తాడేపూడి పట్టణంలో గురువారం టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కేంద్ర బలగాల కవాతు నిర్వహించాయి. మెయిన్ రోడ్ నుండి జీవీ మాల్ వరకు ఈ కవాతు కొనసాగింది. రాబోయే ఎన్నికల్లో శాంతియుతంగా జరిగేందుకు కేంద్ర భద్రతా బలగాలు మోహరింపు జరిపినట్లుగా సీఐ తెలిపారు. ప్రజలు ధైర్యంతో శాంతియుత వాతావరణంలో ఓటు వేసేందుకు పటిష్ట భద్రతే లక్ష్యంగా కవాతు నిర్వహిస్తున్నామన్నారు. కవాతులో తాడేపూడెం ఎస్ఐలు, కేంద్ర బలగాలు పాల్గొన్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాడేపల్లి టౌన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ సర్వీస్ సెంటర్ నుంచి ఈశాన్యం బ్లాకులు, డిఎస్ చెరువు అలా మీదుగా జీవీ మాల్ వరకు లాంగ్ మార్చ్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఫ్రీగా అంటే స్వేచ్ఛగా వారి ఒక ఓటు హక్కును కలిగించుకుంటారని చెప్పి, అలాగే పట్టణంలో ఎటువంటి నేరాలు జరగడం కోసం ముందస్తు చర్యల భాగంగా ఇలా రోజు ఈ కేంద్ర భద్రతా బలగాల ద్వారా రోజు రోడ్డు మార్చ్ చేస్తున్నాం. స్థానిక ఏలూరు కాలువగట్టుని గల పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి గుడి శుక్రవారం జరగబోయే మహాశివరాత్రి పురస్కరించుకొని ముస్తాబవుతుంది. ఆలయ ధర్మకర్త మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతగొడ తాతాజీ ఆధ్వర్యంలో పెద్ద శివాలయాన్ని పూలదండలు, అరటి మొక్కలు, మామిడి తోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరణ చేస్తున్నారు. శివాలయంలో వివిధ పుష్పాలతో అలంకరణ చేశారు. బయట పందిళ్లు వేశారు. గురువారం రాత్రి స్వామివారి కళ్యాణం జరగబోతుంది. శుక్రవారం తెల్లవారుజాము నుండి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న శివాలయం వద్ద కూడా శివరాత్రి ముస్తాబు జరిగింది. షాప్ కూడా తెచ్చేసి
పెద్ద శివాలయం భైరాంబక మల్లికార్జున దేవాలయంలో ఈరోజు సాయంత్రం రేపు శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం ఈరోజు రాత్రి 10 గంటలకు ప్రారంభమై సుమారు ఇంచుమించు రాత్రి 1 గంట 3 గంటలు కళ్యాణం జరుగుద్ది. 1 గంట నుంచి స్వామివారికి అభిషేకాలు అర్చనలు ప్రారంభమై తెల్లారి 3 గంటలకి ప్రజలకు దర్శనార్థం స్వామివారు దర్శనం ప్రారంభించబడుద్ది. మరి ఈరోజు జరిగిన 3 రోజుల నుంచి అంటే మొన్నటి రోజున అంకురార్పణ మరి జరిగి స్వామివారి కళ్యాణానికి కావాల్సిన ప్రారంభం జరిగింది. వేద పండితుల చేతుల మీదుగా ఈ యొక్క కళ్యాణం 5 రోజుల కార్యక్రమం ప్రారంభమై ఈరోజు 3వ రోజు. మరి ఈరోజు కళ్యాణం రేపొద్దున మహాశివరాత్రి సందర్భంగా ప్రజల దర్శనార్థం. ఎందుకంటే మహాశివుడు బాలాశంకరుడు మరి మహాశివరాత్రి అంటే సంవత్సరంలో వచ్చే గొప్ప పవిత్రమైన రోజు. ఎందుకంటే బాలాశంకరుడు యొక్క పవిత్రత ఏంటంటే ఆయన ఒకసారి మనం ఓం నమ శివాయ అని తలుసుకుంటే ఆ భక్తుల కోరికలు తీర్చే భగవంతుడు అయిన భగవంతు స్వరూపుడు. మరి తాడేపల్లిలో వేయించేస్తున్న భైరాంబక మల్లికార్జున స్వామి ఈ దేవాలయం కూడా ప్రత్యేకమైన మరి ఉన్న దేవాలయం. ఎందుకంటే ఈ దేవాలయం ఇప్పుడు అమారమి 70 నుంచి 80 సంవత్సరాలు దాటింది కట్టిది. మనకి కంచి కామపోటు పీఠాధిపతి అంటే కాలకాలం కలిసిపోయిన సరస్వతీనంద స్వామి గారి గుడికి వచ్చి చూసి ఈ స్వామి చాలా పవిత్రమైందని, ఈ లింగం చాలా శక్తివంతమైందని ఆయన స్వయంగా అభిషేకం చేసుకుని ఈ లింగానికి అదే కాకుండా మన చాగంట కొట్టిసారి చెప్పారు, లింగం మీద ఓం అని ఉంటే అది ఒక్కసారి మీరు ఓం నమ శివాయ దండం పెట్టుకుంటే 1,00,000 సార్లు పెట్టుకున్నట్టు అని వారు చెప్పడం. మరి మన శివలింగం మీద అందరూ పరిశోధిస్తే మీకు ఓం అని కలపడుద్ది. ఆ రకంగా ఇది ఒక పవిత్రమైన దేవాలయం. భారతదేశంలో అత్యంత పెద్ద ఎరువుల కర్మాగారం అయిన ఇఫ్కో రీజనల్ జనరల్ బాడీ మెంబర్లుగా కొమ్ముగూడెం సొసైటీ అధ్యక్షులు వెలిశెట్టి నరేంద్ర కుమార్, గతంలో ఇఫ్కో ఆర్బీకే మెంబర్గా ఉన్న మైలవరపు గోపాలకృష్ణలు ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో బొమ్మూరులో గల డీసీఎంఎస్ భవనంలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జగదీష్ మిశ్రా ప్రకటించారు. ఐఎఫ్సిఓ రీజనల్ జనరల్ బాడీ మెంబర్లుగా ఎన్నికైన వీరు ఇరువురిని ఉప ముఖ్యమంత్రి కోట్టు సత్యనారాయణ అభినందించారు. ఎన్నికైన ఇద్దరిని ఎన్నికల ప్రాంగణం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు కోట్టు విశాల్, మైలవరపు సుబ్బారాయుడు, ఆకుల ధనశేఖర్, కట్రెడ్డి రామకృష్ణ, కొమ్ముగూడెం సొసైటీ సెక్రటరీ శర్మ, దువ్వా, కానూరు సొసైటీల చైర్మన్ జాంపన కృష్ణరాజు, కరుటూరి ఉదయ్ భాస్కర్ తదితరులు అభినందించారు. తాడేపూడి నియోజకవర్గంలో 10,969 మంది 45 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలలోపు మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకంలో వారి ఖాతాలోకి 18,750 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ విషయాన్ని డిఆర్డీఏ అసిస్టెంట్ వర్క్ మేనేజర్ లక్ష్మి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ విడత చేయూత వైఎస్ఆర్ చేయూత లాంచింగ్ అనేది చేయడం జరుగుతుంది. 26 లక్షల మంది మహిళలకి ఈ చేయూత కార్యక్రమం ద్వారాగా మనకి లబ్ధి అనేది చేకూరనుంది. అదేవిధంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి 10,696 మంది 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి, వ్యాపారవేత్తలుగా తయారవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజే చేయూత కార్యక్రమం 18,750 రూపాయలు వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఆసరాగా వాళ్ళకు ఉపయోగపడుతుందండి. గతంలో వచ్చిన మనకి ఆసరా డబ్బులు అలాగే ఇప్పుడు వచ్చిన ఈ చేయూత డబ్బులతోటి మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈ అవకాశాలని మనకి గవర్నమెంట్ ద్వారా అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి ఈ పథకాలన్నీ ఉపయోగించుకొని మహిళలు చాలా అభివృద్ధి చెందుతున్నారండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చాలామంది కార్యక్రమాలను చేసుకుంటూ వాళ్ళ పనులు చేసుకొని ఆదాయ మార్గాల ద్వారాగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నందుకు, అదేవిధంగా రేపు ఎల్లుండి జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ఇది ఒక బహుమతిగా భావిస్తూ మన మహిళలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన నియోజకవర్గ ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. కొబ్బరి రైతు సంక్షేమమే లక్ష్యంగా కొబ్బరి బోర్డు పనిచేస్తోందని పలువురు పేర్కొన్నారు. రూరల్ మండలం కొమ్మగూడెంలో గురువారం కొబ్బరి రైతుల సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర కొబ్బరి రైతుల సమాఖ్య అధ్యక్షులు చెరుకువాడ అప్పల రామకృష్ణ వర్మ అధ్యక్షత వహించారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కోమరవేలు మాట్లాడుతూ కొబ్బరి రైతుల సంక్షేమం కోసం కొబ్బరి బోర్డు అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. 250 మంది రైతులకు సుమారు 50 లక్షల రూపాయల విలువైన పొటాష్, సూపర్, యూరియా ఎరువులు అందించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ బాల్ కోబ్రా యూనిట్లకు 75% సబ్సిడీ ఉందని కొబ్బరి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో CPC అధ్యక్షులు శ్రీనివాస్, కోకోనట్ బోర్డు టెక్నికల్ ఆఫీసర్స్ కిరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డింగ్ లాగా వచ్చింది. సొంత ADH ఆఫీస్కి సంబంధించిన బిల్డింగ్ పైన రైతులకి ట్రైనింగ్ క్లాస్ ఇచ్చేదానికోసం ఇలాంటి పెద్ద హాల్, దాంట్లో ప్రాజెక్టులు అన్నీ పెట్టేసి రైతులకి ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టారు. అయితే కొబ్బరి రైతులకు సంబంధించి అనుకుంటాం, కొబ్బరి రైతు చాలా బాగా ఉన్నాడు, ధనవంతుడు, ఇన్ని ఎకరాల తోట ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు అని మాట్లాడతారు. కానీ కొబ్బరి తోటలో ఆదాయం ఎలా వస్తుందో దాంతో సమానంగా సమస్యలు కూడా అట్లే ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించుతూ కొబ్బరి రైతు ముందుకెళ్ళాలి. కొబ్బరిలో మేము అక్కడ ఉన్నటువంటి 4 సంవత్సరాల్లో మెయిన్గా మేము దృష్టి పెట్టింది దేని మేము పెట్టామంటే, కొబ్బరి రైతులందరూ కూడా ఎవరి పార్టీకి వాళ్ళు సపరేట్గా ఉండి దిండి తీసే టైంకి కింద ఒక కుప్పలాగా పెట్టుకుంటారు కాయ అంతా కూడా. ఏమవుతుంది, కుప్ప పెట్టినప్పుడు వర్షం పడినప్పుడు, ఆ వర్షం నీళ్ళు పడినప్పుడు లోపలికి తేమ వెళ్ళేసి బూజు పెట్టిపోయింది కాయలు. మంచు పడినప్పుడు మంచు వల్ల కూడా కొంత కాయలు లోపల ఎఫెక్ట్ అయ్యాయి. ఎండ బాగా కాసినప్పుడు విపరీతంగా ఎండ ఎఫెక్ట్ కూడా కొంత ఉండేది. అడుగు భాగంలో ఉండేటువంటి కాయ అంతా కూడా చాలా వరకు 100 కాయలు తీసుకుంటే దాంట్లో 20 కాయలు పాడైపోయాయి. స్థానిక భవితా కేంద్రంలో తాడేపూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ పేరుచర్ల మురళీకృష్ణరాజు, ఆమ్రాన్ బ్యాటరీస్ డిస్ట్రిబ్యూటర్ లంకా శ్రీనివాస్, శ్రీలక్ష్మి సౌజన్యంతో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. దివ్యాంగుల పిల్లలకు సేవలు అందిస్తున్న విజయలక్ష్మిని సుబ్బారావుపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల HM జ్యోతి టీచర్ కుమారిని సత్కరించారు. దివ్యాంగ విద్యార్థులు డాక్టర్ల లూయిర్ పోలీసు వేషధారణలు వేశారు. సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు SK బాలవేశ్వరయ్య, చంద్రకుమారి,
స్కై డెంటల్ అధినేత డాక్టర్ కమల, స్వాతి యోగా సెంటర్ అధినేత చిక్కాలాంబిక, అంగన్వాడీ టీచర్ సత్యవతి, డైమండ్ సభ్యులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. స్త్రీ పుట్టినప్పటి నుంచి ఎన్నో పాత్రలు పోషిస్తుంది. బిడ్డగా, పెరిగిన తర్వాత భార్యగా, జన్మనిచ్చిన తర్వాత తల్లిగా, ఇలా రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటుంది. తన త్యాగానికి మరొక పేరు స్త్రీ. స్త్రీ లేకపోతే జననమే లేదు. అటువంటి స్త్రీని బాగా పురాతన కాలం నుంచి ఎలా చూసేవారంటే చాలా వివక్షతకు గురయ్యేవారు ఆడవాళ్ళు. బయటకు వచ్చి సమాజంలో తిరిగే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రముఖులు, జ్యోతిరావు పూలే, మదర్ తెరీసా, ఇంకా చాలామంది ఆడవాళ్ళ త్యాగ ఫలితంగా ఆడపిల్లలు బయటికి రావడం, చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం ఇలాంటివన్నీ నిర్వహించి మగవాళ్ళకి ఏ విధంగానూ తీసుకోదు అనే స్థాయికి చేరుకున్నారు. అటువంటి స్త్రీ వాళ్ళ యొక్క త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి అని 1910వ సంవత్సరం నుంచి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. స్థానిక బీవారి కళాకేంద్రంలో సద్గురు త్యాగరాజ స్వామి వారి 23వ ఆరాధనోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బుద్దాల వెంకటరామారావు, గరికపాటి బాపయ్య శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం రాత్రి లంక అనురాధ గాత్ర కచేరీ అందరినీ అలరించింది. ఈ సందర్భంగా కె లక్ష్మీ, ఆత్మారాం, భాగవతుల సీతాపతిరావు, కె అనిల్ కుమార్లు వాయిద్య సహకారం అందించారు. అత్యద్భుతంగా వాయించారు. ఎన్నో వారు ఇలాగే మనం ఎప్పుడు పిచ్చినా వచ్చి పారితోషికాలు అందించవలసిందిగా నాయకులు జవహర్లాల్ శర్మ గారు. సంస్కృతంలో అలాగే ఎప్పుడు అనుకోకండి, ఎందుకంటే ఈ వేదిక శివనారాయణ గారిని సవినీయంగా విజ్ఞప్తి చేస్తాం. చాలా అనుభవంతో సన్మానం చేశారు. కూడా ఒక చిన్న జ్ఞాపికను స్థానిక కళాకారులకి ఇవాళ అవకాశం ఇవ్వటం, దాంట్లో వారు కూడా అద్భుతంగా గానం చేయటం, మరి నిలయుద్ధవంతులైనటువంటి సీతాపతిరావు గారు, అలాగే మహదేవ్ లక్ష్మీనారాయణరాజు గారి శిష్య బృందంలో ఒకరైనటువంటి అనిల్ కుమార్ గారు మృదంగ సహకారం అందించడం కూడా చాలా మంచి విషయం. మరి ఈ కార్యక్రమాల్లో ఇంత కష్టపడి చేసినటువంటి కార్యక్రమాలకి ప్రేక్షకులు చాలా తక్కువగా రావటం అనేది జరుగుతుంది. కానీ ఈ కార్యక్రమాలు సజీవంగా మనం వేదిక మీద చూసినట్టుగా సోషల్ మాధ్యమాల ద్వారా కానీ లేదా టీవీల్లో కానీ ఈ కార్యక్రమాలకి ఇంత మనం అనుభూతి చెందే అవకాశం లేదు. మనం ఒక సంగమం ద్వారా అనేక మంది వ్యక్తుల యొక్క అనుభవాల్ని అందరినీ ఇక్కడ భాగస్వాములై మనం అందరితో కష్టసుఖాలను పాల్పంచుకుంటూ కళాకారుల యొక్క ప్రదర్శనని సజీవంగా మనం వేదిక మీద చూసి పొందే అనుభూతి అది చాలా అనిర్వచనమైనది. అటువంటి గొప్ప అనుభూతినిచ్చే ఈ సంగీతం, ఈ కళలు, అలాగే నృత్యం, ఈ కార్యక్రమాలన్నీ కూడా మానసిక ఉల్లాసాన్ని కలిగించి ఎన్నో శారీరక రుగ్మతలకి ఔషధంలో పనిచేస్తాయి. ఆ విషయాన్ని మటుకు అందరూ గ్రహించాలి. చిన్నతనం నుంచి ఎక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఈ కళకు సంబంధించిన కార్యక్రమాలు కానీ ప్రతిదానికి హాజరవడం నాకు బాగా ఇష్టంగా ఉండేది.
హైదరాబాద్ వెళ్ళాక కూడా అక్కడ త్యాగరాయ రాజసభ కానీ ప్రతిరోజు పేపర్లో ఉదయాన్నే పేపర్ రాగానే ఫస్ట్ శ్రీధర్ కావటం చూసి తర్వాత నగరంలో ఈనాడు ప్రోగ్రాం చూసుకునేదాన్ని. ఆ రోజు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి, హైదరాబాద్లో ఉదయం నుంచి కార్యక్రమాలు ఉంటాయి. పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత అక్కడ త్యాగరాయ గానసభ అనే ఒక హాలే ఉంది మనకి. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమాలు, అదేవిధంగా రవీంద్ర భారతి, అట్లా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం అదేవిధంగా దాంట్లో గానం, అదేవిధంగా మనం చూసాం కదా ఇప్పుడు మృదంగం కానీ వైలిన్ కానీ ఆ లయ విన్యాసం అదంతా కూడా చాలా పూర్వజన్మలో అదృష్టం చేసుకుంటే కళాకారులుగా పుడతారు అని చెప్పి చాలామంది అంటుంటారు. అది పూర్తిగా 100% నిజం. మేము స్వావలంబి భారత్ అభియాన్ అని చెప్పి కళాశాలల్లో మేము కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మాకు వారి పూర్తి సమయాన్ని ఇచ్చి విద్యార్థుల మానసిక పరివర్తన తీసుకురావడం కోసం మాపేశ్వర గారు మాకు తోడ్పాటునిస్తున్నందుకు ఈ సభా వేదిక ద్వారా వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కళల పట్ల ఉండే ఒక ఆసక్తితో మరి ఈ సభను ఆయన ప్రారంభించడం, ఆ తర్వాత చాలా కాలం మరి ఎల్లబండి దాదారావు గారు అధ్యక్షులుగా మరి సభ నిర్వహించడం ఆ తర్వాత గురువు గారు అమరమంచి బలరామదాస్ గారు దీర్ఘకాలం సుమారుగా మొన్న 2021 సంవత్సరం వరకు ఆయన గతించే వరకు కూడా మరి సభాధ్యక్షులుగా ఉండి ఇక్కడ ఈ కార్యక్రమాల్ని ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంటాం. ఇది ఈ ప్రాంతంలో అంటే శాస్త్రీయ సంగీతానికి ఉన్న ఒక రకం చెప్పాలంటే మద్దతు కావచ్చు, ఆ శాస్త్రీయ సంగీతం పట్ల ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి ఆసక్తి అభిలాష కావచ్చు, దానివల్ల మాత్రమే ఈ సభ 83 ఏళ్ళుగా నడుస్తూ వస్తాం. ఆ క్రెడిట్ మాత్రం మన ప్రజలదే, అభిమానులదే. ఎప్పుడో 83 ఏళ్ల క్రితం వేసిన ఆ పునాదిని ఒకళ్ళ తర్వాత నిర్వహించుకుంటూ సంగీతం ఏమీ రాని నన్ను 4 ఏళ్ల క్రితం ప్రెసిడెంట్ అన్నారు. నేను నిన్న కూడా చెప్పా, ప్రెసిడెంట్ అంటే కామర్స్ అనుకున్నాను. నాకు కూడా తెలిసిందే లేదు, నాకు శాస్త్రీయ సంగీతం పట్ల అవగాహన ఏం లేదు. కానీ వినడం నేర్పారు మా గురుగారు 30 ఏళ్ళుగా. ఈ ప్రాంతంలో ఉండే సంగీత అభిమానులు కళాభాషకుల యొక్క మద్దతుతో మాత్రమే 83 ఏళ్ళు నడిచింది. మహిళా దినోత్సవం సందర్భంగా అలయన్స్ స్పిరిట్ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్లను సన్మానించారు. క్లబ్ అధ్యక్షులు నూకల జయభారతి, బత్తుల ప్రసాద్, ఎన్ నాగమల్లేశ్వరరావు, ఏ రంజిత్, కె మణికంఠ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ధనాల లక్ష్మి, బంగారు ముసలమ్మ, పెనుమాక కోటమ్మ, బాదంపూడి మరియమ్మ, కె నాగలక్ష్మి, జి రామలక్ష్మిలను సన్మానించారు. తాడికొండ వాసు, నాగరాజు, ఏ నరేంద్ర, దానయ్య, సతీష్, ధనాలరాజు తదితరులు పాల్గొన్నారు. నల్లజర్ల మండలం తిరిగిచెర్ల గ్రామంలో 2 కలుషిత నీరు తాగి తాడేపూడి ఏరియా ఆసుపత్రిలో చేరారు. జిల్లా విజిలెన్స్ కమిటీ ప్రతినిధి ఏఆర్కే హనుమంతరావు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ పరీక్ష చేయించి కేసు నమోదు చేసినట్లు హనుమంతరావు తెలిపారు. స్థానిక పాతూరులోని శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి శివపీఠం స్వాములు 21 రోజులు దీక్షలు పూర్తి చేసుకుని గురువారం ఇరుములు ధరించి స్వామివారి దర్శనానికి బయలుదేరారు. పాతూరు శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఇరుముళ్ళు ధరించి తొలుత శ్రీ బలుసలమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం కాలువగట్టు ఉన్న శివాలయంలో స్వామివారిని దర్శించుకుని శ్రీశైలం బయలుదేరారు. ఈ సందర్భంగా శివస్వాములు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలకు పైగా ఈ పీఠం ఏర్పాటు చేసి శివ మాలలు ధరించడం జరుగుతుందని తెలిపారు. పాతూరులో ఉన్న కనకదుర్గమ్మ గుడి అనందు మల్లేశ్వర స్వామి, దుర్గా మల్లేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళడానికి 64 మంది స్వాములు విడుములు కట్టుకొని శ్రీశైలం యాత్ర బయలుదేరుతున్నాం. అక్కడ ఒక పూట తాడేపల్లిలో వాస్తున్న తాత శ్రీనివాసరావు గారి అబ్బాయి అయిన జగదీష్ గారు, అలాగే గారపాటి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో 3 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి.
మేమందరూ స్వాములందరూ కలిపి జోలి పెట్టి కాశీ అన్నపూర్ణ అవతారం మీదుగా అందరినీ చందాలు అడగ్గా 50,050 రూపాయలు రావడం జరిగింది. ఈ అందరు భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాలతో శివోదయాలు ఉండాలని కోరుకుంటూ తాడేపులగూడెం, పాతూరు, కనకదుర్గమ్మ గుడిలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి పీఠంలో స్వాములందరూ కూడా దీక్షాకాలం ముగించి ఇరుముడి నెత్తి మీద పెట్టుకుని ఈ యొక్క శ్రీశైల యాత్ర బయలుదేరుతూ పులుసులమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే శివాలయం ఆ సాయిబాబా గుడి దగ్గర దర్శనం చేసుకుని శ్రీశైల యాత్ర బయలుదేరుతారు. స్వాములందరూ కూడా బాగుండాలని కోరుతున్నాం. పాతూరులో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు గత నెల నుండి 41 రోజు మండల దీక్ష పూర్తి చేసుకుని సుమారుగా ఒక 60 మంది స్వాములు ఈ దీక్షను పూర్తి చేసుకుని ఈరోజు ఇరుముడి బంధం కట్టుకుని శ్రీశైలం భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికై అందరూ కూడా యాత్రగా బయలుదేరారు. అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుతున్నాం. అలాగే ఈ 40 రోజులు కూడా పీఠాల్లో ఉన్నటువంటి స్వామికి సేవ చేసిన వారు, అలాగే పీఠాన్ని దగ్గరుండి నడిపించిన వారు రమేష్ స్వామి, అలాగే యేసు స్వామి, అలాగే సాయి స్వామి, ఇలాగ అందరూ కూడా ఉండి తిరుపతి స్వామి గారు వీరందరూ కూడా ఉండి స్వామివారికి అత్యంత ప్రతిష్టలుగా ఈ యొక్క దీక్ష పరిపూర్ణ అవడానికి వారి సహాయం వారు చేసి ఉన్నారు. పోలీస్ క్వార్టర్స్ రోడ్లోని షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవిల్లి రామచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా అత్యంత వైభవపేతంగా మేము ఈ అభిషేకాలు పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 300 మందికి మేము అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. సుమారు 300 మందికి 10,000 రూపాయలు చొప్పున 40,000 రూపాయలు ఈ యొక్క అన్న సమారాధనకి మేము నిర్వర్తించడం జరుగుతోంది. మీలో ఇంకా ఎవరైనా పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, లేదా ఎవరి పేరు మీదైనా ఇవ్వాలనుకున్నా కానీ, లేదా ఇవ్వాలని పుణ్యక్షేత్రానికి ఇవ్వాలని అన్న సమారాధనకు అనుకున్న వారు కానీ ఈ యొక్క ఆలయం వద్ద అన్న సమారాధనకు ఇచ్చినట్లయితే ఇంకా 10 మంది తృప్తిగా భోజనం చేయడానికి మీరు వెసులుబాటు కల్పించిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్న సమారాధన అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా విశేషమైనటువంటిది. పెండపాడు మండలం పడమర వెప్పర్లో బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ వారు రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు ఏజీఎం హర్షవర్ధన్ రెడ్డి, రీజనల్ సేల్స్ మేనేజర్ వర్మ, ఎఫ్ఎంఎం చిన్నారెడ్డి, రమేష్లు పాల్గొని రైతులకు తమ ప్రొడక్ట్స్ వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. ట్రైకాలర్ తెగుళ్ల మందులు వాడి దిగుమతి తెప్పించుకోవాలని సూచించారు. తమ మందుల వలన పర్యావరణానికి కానీ, జంతువులకు కానీ, పశు పక్షాదులకు కానీ హాని ఉండమని తెలిపారు. కార్యక్రమంలో జస్వంత్ పెస్టిసైడ్స్ ట్రేడర్స్ అధినేత చిన్నమిల్లి రాజా తదితరులు పాల్గొన్నారు. స్థానిక సవిత్రిపేటలోని షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా పూజలు, హారతులు నిర్వహించారు. మందిర కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం మురళి అనే భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. గురువారం శుభ సందర్భంగా మన సవిత్రిపేటలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి తత్సంగ ధ్యాన భజన అందుంది. ఈరోజు ఉదయం 5 గంటలకి కాకడ హారతి, 6 గంటల నుండి బాబావారికి శ్రీసూక్త పురుషోత్త విధానంతో పంచామృత అభిషేకాలు జరిగాయి. అనంతరం విశేష పూజలు జరిగాయి. అలాగే ఉదయం 10 గంటల నుంచి స్థానిక స్త్రీలచే విష్ణు సహస్రనామ పారాయణ, లలిత సహస్రనామ పారాయణ జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, అనంతరం 12:30 మురళీ గారి కుటుంబ సభ్యులచే అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకి సంధ్యాహారతి, 8 గంటలకు శేషారతితో ఈరోజు కార్యక్రమాలు జయప్రదంగా ముగుస్తాయి. స్థానిక సుబ్బారావుపేటలోని వాణి పబ్లిక్ స్కూల్లో గురువారం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ అధినేత వాణికృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఫ్రూట్స్, వెజిటబుల్స్ వేషధారణలో అందరినీ అలరించారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.